పేదలందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మిస్తామని ఎన్నికల ముందు వాగ్దానాలతో ఊదరగొట్టి గెలిచి గద్దెనెక్కాక 16 సంవత్సరాల క్రితం పట్టాలు పొందిన వారిని తరిమేస్తామంటే చూస్తూ ఊరుకోమని పేదల పక్షాన బాధితులకు అండగా ఉంటామని పాటంశెట్టి సూర్యచంద్ర స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో 2010వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తోట నరసింహం ఆధ్వర్యంలో 196/2 సర్వే నెంబర్లో 170 మంది నిరుపేదలకు 4 ఎకరాల 73 సెంట్ల భూమి ప్రభుత్వం కేటాయించిందని, నాటి నుండి నేటి వరకు హౌసింగ్ కాలనీ నిబంధనల ప్రకారం త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ మొదలగు కనీస వసతులు ఏర్పాటు చేయకపోవడం వల్ల గృహాలు నిర్మించుకోలేకపోయామన్నారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఎంతో ప్రయత్నం చేశామని, నాడు కూడా మా సమస్యలు పరిష్కరించలేదని, గత ఎన్నికల్లో కూడా జ్యోతుల నెహ్రూ, నవీన్ ఓట్లేసి గెలిపించండి, మీ సమస్య పరిష్కరిస్తాం, డ్రైవర్స్ కాలనీలో అన్ని వసతులు ఏర్పాటు చేసి మీకు పక్కా గృహాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారని, నేడు ఈ స్థలాలతో మాకు సంబంధం లేదని, ఇక్కడ మమ్మల్ని ఖాళీ చేయాలని వేరే వారికి ఇస్తున్నామని, మేము చేసుకుంటున్న గృహ నిర్మాణ పనులను రెవెన్యూ పోలీస్ అధికారులచే నిలుపుదల చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు అందరూ తమ ఆవేదనను పాటంశెట్టి సూర్యచంద్రకు వివరించి న్యాయం చేయాలని కోరారు. బాధితులందరికీ తప్పకుండా అండగా ఉండి సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చేస్తానని సూర్యచంద్ర బాధితులందరికీ ధైర్యం చెప్పారు. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి. జగ్గంపేట గ్రామ పంచాయతీలో 2010వ సంవత్సరంలో సర్వే నంబర్ 196/2లో 4 ఎకరాల 73 సెంట్లలో 170 మంది నిరుపేదలకు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గౌరవనీయులు శ్రీ తోట నరసింహం గారు ఆధ్వర్యంలో 170 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలంటే ఇచ్చారు, కానీ ఇచ్చిన తర్వాత ఇక్కడ కాలనీకి ప్రభుత్వం చేయాల్సిన పనులు పూర్తిగా చేయని పరిస్థితి. రోడ్ల నిర్మాణం గాని, కరెంటు వేయడం గాని, డ్రైనేజ్ గాని, ఏ రకమైన వసతులు, మంచినీళ్ళు గాని ఏ రకమైన వసతులు కల్పించకపోవడం వల్ల వీళ్ళు నేటి వరకు కూడా చాలా మంది ఇళ్లు నిర్మించుకోవడానికి అవకాశం లేక నిర్మించుకోలేకపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మీకు ఇక్కడ పట్టాలన్నీ క్యాన్సిల్ చేసాం, కొత్త వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం గత 10 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థలాలు ఉన్న ఈ స్థల యజమానులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా వీరందరూ కూడా మాకు ఇక్కడ వసతులు కల్పించండి, రోడ్లు, డ్రైనేజ్, కరెంట్ స్తంభాలు, బోరు అన్ని కూడా వాటర్ అన్ని కల్పించండి అని చెప్పేసి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా అడిగినా పట్టించుకోలేదు. ఎన్నికల్లో కూడా వీరందరూ కూడా మాకు పట్టాలు ఇచ్చారు, గతంలో మాకు అక్కడ అన్ని వసతులు కల్పించండి అంటే మరి నేటి గెలిచినటువంటి గద్దెనెక్కినటువంటి కూటమి నాయకులు మీకు ఇచ్చిన పట్టాలకు అక్కడ న్యాయం జరుపుతాం, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అక్కడే ఉంచి అక్కడ మీకు ఇల్లు లోన్లు పెడతాం, రోడ్లు వేస్తాం, స్తంభాలు వేస్తాం, మరి బోర్లు కొట్టిస్తాం, అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి గద్దెనెక్కి 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ నోట్లోని మట్టి కొట్టే పరిస్థితి ఇక్కడ జగ్గంపేటలో జరుగుతా ఉంది. చాలా బాధాకరమైన విషయం. మరి ఎన్నికల ముందు ప్రతి నిరుపేదకి ఇంటి స్థలం ఇస్తాం, మరి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లులు కట్టిస్తాం, జగ్గంపేట నియోజకవర్గంలో 25,000 ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు, వారి కుమారుడు గౌరవ శ్రీ జ్యోతుల నవీన్ గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరియు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్, వారి ఇరువురు కూడా ఎన్నికల్లో వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. మాది బాధ్యత, మీరు ఓట్లేసి గెలిపించండి, ఖచ్చితంగా ఇక్కడ మీకు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాను వీళ్ళందరితో చెప్పారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా మీకు ఇల్లు ఇస్తాం, కట్టించేస్తాం, బాధ్యత మాదని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మరి కొత్త వాళ్ళకు కూడా తిరిగే వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరికైతేనో ఇల్లు స్థలాలు ఇవ్వడం కోసం ఎప్పటి నుంచో ఇక్కడ స్థలాలు పట్టాలు ఇచ్చిన వాళ్ళని కాదని మీరు బయటకు వెళ్ళిపోండి అని ప్రభుత్వం ఇది హ్యాండ్ ఓవర్ చేసుకుంది. మళ్ళీ మేము కొత్తగా పట్టాలు ఇస్తాం మాకు నచ్చిన వాళ్ళకని చెప్పడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి తీర్మానం కూడా చేయడం జరిగింది. పంచాయతీ తీర్మానం విషయం నెంబర్ 253లో పంచాయతీ తీర్మానం ఏమని చేశారంటే 2010లో 170 మందికి ఇల్లు ఇచ్చారు, వాళ్ళు 9 మందే కట్టుకున్నారు, మిగిలిన 161 మందికి ఎటువంటి నిర్మాణాలు చేయకపోవడం వల్ల వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చినా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల ఈ భూమి అంతా కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇక్కడ ప్రస్తుతం అర్హులైన 50 మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాలు పట్టాలు అర్హులుగా గుర్తించి ఒక్కొక్కరికి 3 సెంట్ల చొప్పున ఇండ్ల స్థల పట్టాలు మంజూరునకు సంబంధిత ఉన్నతాధికారుల అనుమతి మేరకు పంచాయతీ వారు ఆమోదం కోరటం గురించి
మీరు చెప్పిన మాట ప్రకారంగా ప్రజలందరికీ న్యాయం చేయండి. ప్రతి ఒక్కరికి ఇల్లులు కట్టడానికి మీరు సహకరించండి. అంతేగాని కట్టుకునే ఇల్లు నేను ఆఫ్ చేస్తానంటే ఇక్కడ చూస్తూ ఊరుకోరు. బాధితుల పక్షాన పోరాడతాం, నిలబడతాం, మిమ్మల్ని ప్రశ్నిస్తాం, వీళ్ళకి తోడుగా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. దయచేసి మీ విధానాలు మార్చుకోండి. ఇక్కడ 170 మందికి కూడా ఇల్లు కట్టించండి. ఇందులో భాగంగా కొంచెం మంది అప్పుడు సెక్స్ వర్కర్లకు ఇవ్వడం వల్ల వారికి అనేక రకాల రోగాలు రావటం వల్ల వారు చివరి దశలో ఆ వైద్యం చేయించుకోవడానికి డబ్బు లేక కొంచెం మందికి అమ్మేసుకున్నారు. వాళ్ళు ఇంట్లో ఉన్న వస్తువులు అమ్ముకుని, తాలిబొట్లు అమ్ముకుని, మరి 100కి 4 రూపాయలు 5 రూపాయలు వడ్డీలు తెచ్చుకుని వాళ్ళు కొనుక్కున్నారు చాలా మంది. ఆ కొనుక్కున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు ఇప్పుడు? అంటే అప్పుడు మీరు పట్టాలు ఇచ్చిన వాళ్ళు లేరు, చనిపోయారు కొంచెం మంది. వాళ్ళు కొనుక్కున్నారు, ఆ పట్టా తీసుకుని వాళ్ళ దగ్గర కాగితాలు రాయించుకున్నారు. ఇంచుమించు 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాల నుంచి కూడా కొనుక్కున్న వాళ్ళు కూడా ఎదురు చూస్తా ఉన్నారే. వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు కాదు కదా కొనుక్కున్న వాళ్ళు, అందరూ నిరుపేదలు. మరి వాళ్ళకి మీరు అన్యాయం చేసి వాళ్ళ నోట్లో మట్టు కొట్టి మీరు ఏ రకంగా సాధించడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి శ్రీ జ్యోతుల నవీన్ గారిని, జ్యోతుల నెహ్రూ గారిని కూడా మేము అడుగుతా ఉన్నాం. తప్పనిసరిగా మేము పేదల పక్షాన్ని నిలబడతాం. రేపు సోమవారం నాడు వీళ్ళందరితో కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్లి గౌరవ మండల రెవెన్యూ అధికారి, మండల మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారితో వీళ్ళందరికీ కూడా అప్లికేషన్లు ఇవ్వడం జరుగుద్ది. ఇచ్చి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరి స్థలంలో వాళ్ళు పాకో, పందిరో, రేకో లేకపోతే వాళ్ళ ఇంటి నిర్మాణాలు చేసుకుంటారో వాళ్ళకి అండగా పాటంశెట్టి సూర్యచంద్ర పేదల పక్షాన్ని నిలబడతారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ 25,000 మందికి జగ్గంపేట నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇస్తాను, ఇల్లు కట్టిస్తానని చెప్పేసి మీరు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. ఇక్కడ పేదల పార్టీ పట్టుకుంటే మీరు ఇవ్వడం కాదు, మీరు కొనివ్వండి. 50 మందికి కాదు, 25,000 మందికి మీరు ఇల్లు పట్టాలు ఇవ్వాలి, 25,000 మందికి ఇల్లు నిర్మించాలని చెప్పేసి మీ హామీ మీరు నెరవేర్చాలని చెప్పి తెలియజేస్తూ పట్టాలు ఇచ్చిన వాళ్ళని, కట్టుకునే వాళ్ళని తరివేస్తాం, తోసేస్తాం, కేసులు పెడతాం, జైల్లో పెడతాం అని చెప్పంటే వారికి తోడుగా అండగా పాటంశెట్టి సూర్యచంద్ర నిలబడతాను, పోరాడతాను.